హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'వుల్ఫ్ మ్యాన్' అని ఒక మాన్‌స్టర్ మూవీ చూసాను. ఈ మూవీ ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్‌లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 43 మినిట్స్ మాత్రమే ఉంటది. ఇది టైపికల్ మాన్‌స్టర్ మూవీ గైస్. కాన్సెప్ట్ కొత్తగా ఏం ఉండదు. బట్ మాన్‌స్టర్ మూవీస్‌కి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మీకు బాగా నచ్చొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానెల్ ఒకసారి చెక్ చేయండి గైస్. రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. డైలీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో బ్లేక్ అనే ఒక స్టోరీ చూపిస్తారు. అతనికి పెళ్ళై ఒక చిన్న పాప కూడా ఉంటుంది. తన ఫాదర్ చనిపోయాక చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఒక రిమోట్ లొకేషన్‌లో ఉంటది. వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళాక అక్కడ ఒక మిస్టీరియస్ క్రియేచర్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ సర్వైవల్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ క్రియేచర్ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, బ్లేక్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి చాలా బావుంది గైస్. దానికి ముందంతా చాలా స్లోగా, చాలా డ్రామా ఉంటది. అదంతా చాలా బోరింగ్ అనిపించింది. బట్ వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా గ్రిప్పింగ్ అనిపించింది. కొన్ని ఇంటెన్స్ టెన్షన్ బిల్డింగ్ సీన్స్ అండ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. అవన్నీ చాలా బావున్నాయి. కొన్ని డీసెంట్ బాడీ హారర్ టైప్ సీన్స్ కూడా ఉన్నాయి. కొంచెం వయలెన్స్ ఉంటది. ఇవన్నీ చాలా బావున్నాయి గైస్. ఇఫ్ మీకు హారర్ లాంటి మాన్‌స్టర్ మూవీస్ ఇష్టమైతే అప్పుడు ఈ మూవీ ఒక టైమ్ పాస్ ఎక్స్‌పీరియన్స్ అయిపోద్ది. లేకపోతే జస్ట్ యావరేజ్ అనిపించొచ్చు. అండ్ ఇందులో మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ అయితే చాలా రియల్‌గా ఉన్నాయి గైస్. ఓవరాల్‌గా స్టార్టింగ్‌లో ఆ డ్రామా కొంచెం బోర్ కొట్టిస్తది. మీరు ఫాస్ట్‌గా ఈ మూవీ కంప్లీట్ చేయాలనుకుంటే స్టార్టింగ్‌లో ఆ డ్రామా ఉన్న సీన్స్ అన్ని లేపేసి వాళ్ళు ఆ రిమోట్ లొకేషన్‌కి వెళ్ళినప్పటి నుంచి ఈ మూవీని స్టార్ట్ చేయండి. త్వరగా ఈ మూవీ కంప్లీట్ అయిపోద్ది. మీ టైం కూడా సేవ్ అయిపోతుంది. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్‌లీ ఎంగేజింగ్ క్రియేచర్ మూవీ. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. అండ్ తెలుగులో కూడా లేదు. మేబీ తెలుగు డబ్బింగ్ ఫ్యూచర్‌లో రావచ్చేమో. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీకి లాంగ్వేజ్‌తో పెద్దగా ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్‌లోనే చూసేయండి. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఇది గైస్ 'వుల్ఫ్ మ్యాన్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.